హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య కిచెన్. ఇవాళ వచ్చేసి గోధుమ రవ్వతో హల్వా చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది. అయితే ముందుగా నేను 1 కప్పు బెల్లం తీసుకుంటున్నాను. అదే కప్పుతో 3 కప్పుల దాకా నీళ్లు వేసుకొని బెల్లం అనేది కరిగిచ్చేసుకోవాలి. పాకం రావాల్సిన అవసరం లేదు, బెల్లం కరిగిచ్చేసుకున్నాము. ఇది కరిగిచ్చేసుకున్న తర్వాత ఈ నీళ్ళని మనం వడకట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఇంకొక కడాయి పెట్టుకొని ఇందులోకి 1 స్పూన్ నెయ్యి వేసుకొని కరిగిచ్చేసుకొని జీడిపప్పులు వేయించుకోవాలి. మంచి గోల్డ్ కలర్ వచ్చేలాగా వేయించుకున్న తర్వాత 1 కప్పు గోధుమ రవ్వ వేసుకొని నెయ్యిలో వేయించుకోవాలి. ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకొని గోధుమ రవ్వ బాగా వేయించుకోవాలి. ఇందులోకి సూజీ రవ్వ 2 స్పూన్ల దాకా వేసుకున్నాం. ఉప్మా రవ్వ ఉంటుంది కదా, ఇది 2 స్పూన్ల దాకా వేసుకొని వేయించుకున్న తర్వాత మంచి కలర్ వచ్చిన తర్వాత కరిగిచ్చిన బెల్లం నీళ్ళని ఇందులోకి వేసుకొని చిటికెడు సాల్ట్ వేసుకొని 4 యాలకులు దంచి వేసేసుకొని ఉడికిచ్చేసుకుందాం. మూత పెట్టేసి సిమ్లో పెట్టి బాగా ఉడికిచ్చేసుకోవాలి. 1 స్పూన్ దాకా నెయ్యి వేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటా ఉడికిచ్చేసుకున్నాము. దగ్గర పడ్డాక 1 స్పూన్ మళ్ళీ నెయ్యి వేసుకొని జీడిపప్పులు వేసుకున్నామంటే గోధుమ రవ్వతో హల్వా రెడీ అయిపోయినట్టే. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.